ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం Vivo V31 మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ తో పాటు పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. బట్ అన్బాక్సింగ్ బాక్స్ వచ్చేసి మనకి Vivo S19 అనే పేరుతో కనిపిస్తుంది. ఇలా ఎందుకు కనిపిస్తుందో ఆగండి, నేనైతే క్లారిఫికేషన్ ఇస్తాను. Vivo నుండి వచ్చే ప్రతి మొబైల్ కూడా ఫస్ట్ అయితే చైనాలోనే లాంచ్ అవుతుంది. చైనాలో S సిరీస్ తో వచ్చిన మొబైల్ ఇండియాకి వచ్చేప్పటికి V సిరీస్ తో అయితే వస్తుంది. మీకైతే ఒక క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి మనకి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన S19 అని రాసింది. సైడ్ కి మనకి RR ని హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇండియాకి వచ్చే బాక్స్ మాత్రం ఈ విధంగా ఉండదండి. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద ట్రాన్స్పరెంట్ TPK కొంచెం పేపర్ వర్క్ ఉంది. అలాగే 80 వాట్ ఫాస్ట్ చార్జర్ కేబుల్ కూడా ఉంది. సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. ఈ వీడియో నాదైతే కాదండి, ఈ మొబైల్ త్వరలోనే ఇండియాకి అయితే రాబోతుంది. ఇప్పుడున్న మొబైల్స్ వర్తియా లేదంటే ఇక ముందు రాబోయే మొబైల్స్ Vivo V31 లాంటివి వర్తియా అని చెప్పేసి మీకు తెలియజేయాలని చెప్పేసి మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేశానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి అప్కమింగ్ మొబైల్స్ కి సంబంధించిన వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. దీనివల్ల మీకు ఎంతో కొంత డబ్బులు సేవ్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి చైనాలో 29,000 అలా పెట్టారు. 29,000 కి ఈ మొబైల్ వర్త్ అవుతుందో లేదో తెలుసుకుందాం. అలాగే లాస్ట్ లో వచ్చేసి ఈ మొబైల్ పైన నా అభిప్రాయం కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ మొబైల్ కి సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే డిజైన్ అయితే ఈసారి కంప్లీట్ గా మార్చేస్తారు. ఫ్లాట్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి మనకి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టికే వాడారు. కెమెరా విషయానికి వస్తే మాత్రం ఈసారి బాగానే ఉంది. బట్ అంత ప్రీమియం గా అయితే కనిపించట్లేదు. IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. అలాగే 4500 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3 వాడారు. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. బేస్ వేరియంట్ కి వచ్చేసరికి LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. హైయర్ వేరియంట్ అయితే మంచివే వాడారులేండి. ఇది 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. Android 14 మీద రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే డబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+8 మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఇప్పట్లాగానే 50 MP అయితే వాడరు. ఇది 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి ఓమ్ని విజన్ వాళ్ళ సెన్సార్ అయితే వాడారు. అలాగే OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. Vivo వాళ్ళలో నాకు నచ్చినవి అయితే కెమెరాస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మంచి కెమెరా మొబైల్ అంటే మీ దృష్టిలో ఏ బ్రాండ్ ఇష్టపడతారు కమెంట్ లో చెప్పేసేయండి. బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ పైన నా అభిప్రాయం విషయానికి వస్తే ఈ మొబైల్ ప్రైస్ చైనాలో వచ్చేసి 29,000 అని చెప్పాను కదా. ఇంతలోనైనా ఇండియాకి వచ్చేసరికి 32,000 అలా అయితే ఉంటుంది. ఈ బడ్జెట్ లో ఈ సిరీస్ లో ఎప్పుడైనా సరే కూడా కర్వ్డ్ డిస్ప్లేనే తీసుకొస్తారు. బట్ ఈసారి ఏంటో ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చారు. నాకైతే పర్సనల్ ఒపీనియన్ గా చెప్తున్నానండి, నాకైతే నచ్చలేదు. కర్వ్డ్ డిస్ప్లే తీసుకొచ్చుంటే బాగుండేది. ప్రాసెసర్ అయితే గుడ్ అనే చెప్తాను. ఈ బడ్జెట్ లో అయితే ఇది బెటర్ అనే చెప్తాను. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అలాగే లాంగ్ టర్మ్ కూడా యూజ్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఓవర్ హీటింగ్ లేని ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకు ముందు వాడిన AI ఫీచర్స్ ఇందులో ఉన్నాయి, కొత్తవేమి తీసుకురాలేదు. ఇక RR విషయానికి వస్తే మాత్రం Vivo V30 లో RR పెద్దగా ఇచ్చారు. నాకైతే పర్సనల్ గా నేను ఆ మొబైల్ ని చూసాను కాబట్టి నాకు బాగా నచ్చింది. బట్ ఈసారి ఏంటో ఇందులో చిన్న సైజ్ కి తీసుకొచ్చేసారు. ఇలా ఎందుకు తీసుకొచ్చారో కంపెనీ వాళ్ళకే తెలియాలి. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh కాబట్టి ఈజీగా 1 డే అయితే వాడుకోవచ్చు. Vivo ఫోన్లను హెవీగా యూజ్ చేశారని నేనైతే అనుకోవట్లేదు. బ్యాటరీని 1600 times ఛార్జ్ చేసినా కూడా బ్యాటరీ లైఫ్ అనేది బాగుంటుందని కంపెనీ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఈ మొబైల్ లో కొత్తగా వచ్చిన ఫ్యూచర్. ఇదండి ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్. కెమెరా విషయంలో ఈ మొబైల్ అయితే గుడ్ అనే అంటాను. ఫ్లాట్ డిస్ప్లే ఇంకా RR మార్చడం వల్ల ఈ మొబైల్ అంతా చూడడానికి అయితే లుక్ బాగా అనిపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ మొబైల్ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. EDM की बीट, रेडियम की लाइट, पार्टी हो गई शुरू।